పిలుపులో భాగంగా మూడో రోజు కార్యక్రమం ఈ వంట మార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది సర్కిల్ ఆఫీస్ నందు. ఇందులో జనగామ నుండి, గన్పూర్ నుండి హనుమాన్ కార్మికులు, పీసిరెడ్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వీరి యొక్క డిమాండ్స్ ఏమనగా ఆర్టిజన్ల యొక్క డిమాండ్స్ విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలి, ఏపీఎస్పీ రూల్స్ వర్తింపజేయాలి. ఏపీఎస్పీ రూల్స్ ఎందుకు అడుగుతున్నామంటే ఆ రోజుల్లో డిపార్ట్మెంట్ పుట్టిన కాంచెల్లి ఏఎన్ఎంఆర్లను పీడబ్ల్యూసీ వర్క్ చేసిన వారందరినీ రెగ్యులర్ చేశారు. ఆ పద్ధతిగానే మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేసి మాకు సరైన న్యాయం చేయాలని వేడుకుంటున్నాము. అలాగే మన ఎన్పిడిసిఎల్లో మన హనుమాన్ కార్మికులని వారి పేరు కట్టర్స్ అని తీసుకోవడం జరిగింది. వారికి ఈపీఎఫ్ లేని కారణంగా వాళ్ళని ఆర్టిజన్లకు గుర్తించలేకపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆర్టిజన్లుగా గుర్తించాలి. అలాగే పీసిరెడ్ కార్మికులు ఉన్నారు, వారికి కనీసం మినిమం వేజెస్ కూడా లేవు, వారికి కూడా మినిమం వేజెస్ ఇవ్వాలని వేడుకుంటున్నాము. అలాగే మేము చాలని జీతాలతో అందరము 20-25 సంవత్సరాల నుంచి సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాము. కొంతమంది రిటైర్డ్ అయి వెళ్ళిపోవడం జరిగింది. వారికి ఎలాంటి గ్రాట్యుయేట్ కానీ ఎలాంటి బెనిఫిట్ కానీ లేదు, ఈపీఎఫ్ లేదు, జీపీఎఫ్ లేదు, ఎలాంటివి లేవు. ఇప్పుడు రిటైర్డ్ అయిన వారు ఇంటి